ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన ఆలయాలలో ఈ మధురై మీనాక్షి అమ్మ ఆలయం ఒకటి. ఈ ఆలయంలో 14 గోపురాలున్నాయి. మొత్తం ఈ ఆలయంలో 30,000కు పైగా శిల్పాలున్నాయి. ఇక్కడ అమ్మవారిని ముందుగా దర్శించుకొని ఆ తరువాత ఆ సుందరేశ్వరుడిని దర్శించుకుంటాము. ఈ ఆలయం మొత్తం 18 ఎకరాలలో నిర్మించారు. మీరు మదురైకి ట్రిప్ ప్లాన్ చేస్తుంటే ఈ వీడియో అస్సలు మిస్ అవ్వద్దు. ఇక్కడికి మన తెలుగు స్టేట్స్ నుంచి ఎలా రావాలి, ట్రైన్ డీటెయిల్స్, బడ్జెట్ ఎంత అవుతుంది, ఆలయ చరిత్ర అంతా ఈ వీడియోలో క్లియర్గా ఉంటుంది. చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ తెలుగు స్టేట్స్ నుంచి ఎలా రావాలో చూద్దాం. మన తెలుగు స్టేట్స్ నుంచి మదురైకి డైలీ ట్రైన్ లేదు. వీక్లీ ట్రైన్ ఉంది. 1 మంత్ ముందరే ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోండి, లేకపోతే టికెట్ దొరకవు. ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఒకవేళ మీకు వీక్లీ ట్రైన్ దొరకకపోతే చెన్నైకి ట్రైన్లో వెళ్ళి అక్కడి నుంచి మీరు మదురైకి ట్రైన్ ఆర్ బస్లో వెళ్ళొచ్చు. చెన్నై నుంచి మదురైకి 450 కిలోమీటర్స్ ఉంటుంది. మీరు ఫ్లైట్లో రావాలనుకుంటే మన తెలుగు స్టేట్స్లో మేజర్ సిటీస్ నుంచి ఫ్లైట్స్ ఉన్నాయి డైరెక్ట్గా మదురై ఎయిర్పోర్ట్కి. ఇక్కడ స్టే గురించి తెలుసుకుందాం. రైల్వే స్టేషన్ నుంచి మదురై మీనాక్షి అమ్మ ఆలయం 1 కిలోమీటర్ ఉంటుంది. సో మీరు ట్రైన్ దిగిన తర్వాత రైల్వే స్టేషన్ దగ్గరలోనే రూమ్ తీసుకోవచ్చు. నాకు ఇక్కడ 1500 రూపీస్కి వచ్చింది 1 డేకి. booking.comలో చూసి బుక్ చేసుకోండి. ఒకవేళ టెంపుల్ దగ్గరే తీసుకోవాలి మీరు రూమ్ అనుకుంటే టెంపుల్ దగ్గర లాడ్జెస్ ఉన్నాయి. అవి మీరు డైరెక్ట్గా వెళ్ళి తీసుకోవచ్చు. వీకెండ్స్ ఆర్ పబ్లిక్ హాలిడేస్లో అయితే ప్రీ బుక్ చేసుకొని వెళ్ళండి. మీరు మదురై ఒక్కటే చూడాలని అనుకుంటే 1 డే సరిపోతుంది. కానీ తమిళనాడులోని 6 శక్తివంతమైన సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలలో 2 మదురైకి చాలా దగ్గరలో ఉన్నాయి. అవి కూడా చూడాలనుకుంటే 2 డేస్ ట్రిప్ ప్లాన్ చేసుకోండి. మదురై మీనాక్షి అమ్మ ఆలయం స్థల పురాణం తెలుసుకుందాం. మదురై రాజు మలయధ్వజ పాండ్యన్ సంతానం కోసం చేసిన ఘోర తపస్సుకు మెచ్చి పార్వతీదేవి చిన్న పాప రూపంలో భూమిపైకొచ్చింది. అమ్మవారు ఇక్కడే పెరిగి పెద్దదై ఈ నగరాన్ని పాలించేది. మీనాక్షి అమ్మని వివాహం చేసుకోవడానికి శివయ్య సుందరేశ్వరుడి రూపంలో అవతరించాడు. విష్ణుమూర్తి తన చెల్లి పెళ్లి చేయడానికి వైకుంఠం నుంచి బయలుదేరతాడు. కానీ సమయానికి రాలేకపోయాడు. అక్కడి స్థానిక దేవుడు పవలెక్కనివాయ్ ఆ పెళ్లి జరిపిస్తాడు. ఈ వివాహాన్ని ప్రతి సంవత్సరం ఇక్కడ చితిరై పండుగగా జరుపుకుంటారు. వివాహం తరువాత మీనాక్షి అమ్మ, సుందరేశ్వర స్వామి మదురైని చాలా ఏళ్లు పాలించారు. ఆ తరువాత వీళ్ళిద్దరూ ఈ ఆలయంలోనే కొలువయ్యారు. ప్రపంచంలోనే అతి పురాతన ఆలయాలలో మదురై ఒకటి. 2500 ఏళ్ల క్రితమే ఈ ప్రాంతంలో మీనాక్షి సుందరేశ్వర్ల ఆలయం ఉందని చాలా ఆధారాలు ఉన్నాయి. కాశీ ఎంత పురాతనమైందో ఈ మదురై మీనాక్షి అమ్మ ఆలయం కూడా అంతే పురాతనమైన ఆలయం. పూర్వం మదురైని మన్నవూరు అని పిలిచేవారు. కాలక్రమేణా మదురైగా మారింది. ఈ ఆలయం వైగై నది దగ్గరలో ఉంటుంది. ఈ ఆలయాన్ని మొదటిగా నిర్మించింది కులశేఖర పాండ్యన్. ఆయన తర్వాత నాయక రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. 13వ శతాబ్దంలో అల్లావుద్దీన్ ఖిల్జీ సైనికాధికారి మాలిక్ కఫూర్ ఈ ఆలయంపై దాడి చేసి చాలా వరకు ఈ ఆలయాన్ని ధ్వంసం చేశాడు. తరువాత కులశేఖర పాండ్యన్ ఈ ఆలయాన్ని మళ్లీ నిర్మించారు. 13వ శతాబ్దంలో సుందర పాండ్యన్ తూర్పు గోపురాన్ని నిర్మించారు. 14వ శతాబ్దంలో పరాక్రమ పాండ్య పశ్చిమ గోపురాన్ని నిర్మించారు. 16వ శతాబ్దంలో శివంది చిట్టియార్ దక్షిణ గోపురాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఉన్న ఈ ఆలయాన్ని నిర్మించింది మొదటి నాయకరాజు విశ్వనాథ నాయక్. 16వ శతాబ్దం చివరిలో ఈ నిర్మాణం మొదలు పెట్టాడు. కానీ ఈ నిర్మాణానికి ఎక్కువ ధన సహాయం చేసి నిర్మాణాన్ని పూర్తి చేసింది తిరుమలై నాయక్. వీళ్ళిద్దరూ తెలుగు వాళ్ళే. ఇప్పుడున్న మదురై సిటీని డిజైన్ చేసింది కూడా వీళ్ళే. ఈ ఆలయానికి 5 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. 4 రాజగోపురాలు ఉన్నాయి. ఇక్కడ సౌత్ గోపురం అన్నిటికంటే పెద్ద గోపురం. దీని ఎత్తు 170 అడుగులు. ఈ గోపురాల మీద 4000కు పైగా విగ్రహాలున్నాయి. మొత్తం ఈ ఆలయంలో 14 గోపురాలు ఉన్నాయి. ఈ ఆలయం 18 ఎకరాలలో ఉంటుంది. ఇక్కడ ముందుగా మీనాక్షి అమ్మని దర్శించుకొని తరువాత సుందరేశ్వరుని దర్శించుకోవడం ఇక్కడ సాంప్రదాయం. ఈ టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ 5 to ఆఫ్టర్నూన్ 12:30 వరకు, మళ్ళీ ఈవినింగ్ 6 నుంచి నైట్ 9 వరకు ఉంటుంది.
ఇక్కడ 1000 కాళ్ళ మండపం ఉంటుంది. తమిళ్ వాళ్ళు అరియకాల్ మండపం అని పిలుస్తారు. ఈ మండపంలో 985 స్తంభాలున్నాయి. కానీ ఏ ఒక్క స్తంభం ఒకేలాగా చెక్కలేదు. మొత్తం గ్రైనైట్ రాయిపైనే ఈ శిల్పాలన్నీ చెక్కారు. ఈ గుడిలో ఉన్న కోనేరుని స్వర్ణకమల తటకం అని పిలుస్తారు. ఇంద్రుడు తన పాప పరిహారం కోసం ఈ కోనేరులో స్నానం చేసి అందులో ఉన్న స్వర్ణ కమలాలతో శివుణ్ణి పూజించాడు. అందుకే దీన్ని స్వర్ణకమల తటకం అని పిలుస్తారు. మనం ఏ గోపురం నుంచి దర్శనానికి వెళ్ళినా ఇక్కడి నుంచే బయటికి వస్తాం. ఇదే మధురై మీనాక్షి ఆలయంలో అతి పురాతనమైన ప్రవేశ మార్గం. ఇది కులశేఖర పాండ్యన్ నిర్మించారు. ఇది చాలా పురాతనమైన షాపింగ్ కాంప్లెక్స్. ఇక్కడ చాలా షాప్స్ ఉండేవి. కానీ ఇక్కడ ఉన్న శిల్పాలు, మండపం డ్యామేజ్ అవుతుందని ఇక్కడ నుంచి షాప్స్ తీసేశారు. నేను ఇక్కడికి సెకండ్ టైం రావడము. ఈసారి ఇక్కడ గోపురాలని రెనోవేషన్ చేస్తున్నారు. ఈ గోపురాలను చూడటానికి 2 కళ్ళు చాలవు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. మనం నెక్స్ట్ టైం వచ్చేతలకి చాలా నీట్ గా పెయింటింగ్స్ వేసి రెడీ చేస్తారని అనుకుంటున్నా. మీరు ఎక్కడి నుంచి ఎంటర్ అయినా కూడా ఎంట్రన్స్ పక్కనే చెప్పులు, బ్యాగ్స్ పెట్టుకోవడానికి ఉంటుంది. పర్ ఐటమ్ 2 రూపీస్ తీసుకుంటారు. ఫోన్స్ లోపలికి అలౌ చేయరు. ఇక్కడే పెట్టి వెళ్ళాలి. మేము కార్లో వచ్చాము. మ్యాప్స్లో టెంపుల్ పార్కింగ్ అని కొట్టి అక్కడ పార్క్ చేసుకోండి. 1 అవర్కి 20 రూపీస్ అలా తీసుకుంటారు. మనము టెంపుల్ దగ్గర కార్ పార్కింగ్ చేయలేము. టెంపుల్ చుట్టూ చాలా షాప్స్ ఉంటాయి అండ్ రోడ్స్ కూడా చాలా చిన్నగా ఉంటాయి. కార్స్ అక్కడ పార్కింగ్ చేయడం కష్టం. మేము టెంపుల్ కి మార్నింగ్ 7 వరకు వచ్చేసాము. ఇక్కడ ఫ్రీ దర్శనం ఉంటుంది. మేము క్రౌడ్ ఎక్కువ ఉన్నారనేసి 100 రూపీస్ పెట్టి టికెట్ తీసుకున్నాం పర్ పర్సన్ కి. కానీ ఫ్రీ దర్శనం వాళ్ళకి తొందరగా దర్శనం అయిపోయింది. మనం టికెట్ తీసుకున్నా కూడా లోపల గర్భగుడిలో అందరికీ సేమ్ 10 సెకండ్స్ కూడా చూడనివ్వరు. మేము లైన్లో 3 అవర్స్ పైనే నిలబడ్డాము. మాకైతే ఈసారి చాలా కష్టమైంది. లాస్ట్ టైం జస్ట్ 1 అవర్లోనే మొత్తం టెంపుల్ చూసి వచ్చేసాము. అది కూడా ఫ్రీ దర్శనంలో. ఈసారి చాలా అంటే చాలా టైం పడింది. ఈ టెంపుల్కి వీకెండ్స్ ఆర్ సమ్మర్ హాలిడేస్లో అవాయిడ్ చేయండి. చాలా క్రౌడ్ ఉంటుంది. టెంపుల్ బయటకు వచ్చాక మధురై ఫేమస్ జిగర్తాండా మర్చిపోవద్దు. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ దీనికి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తారు. ప్లేసెస్ టు కవర్ ఇన్ మధురై. నాకు టైం కుదరలేదు. మీరు వెళ్ళినప్పుడు ఈ ప్లేసెస్ని మిస్ అవ్వద్దండి. మీరు రిటర్న్ మధురై నుంచి తెలుగు స్టేట్స్కి వెళ్ళాలంటే చెన్నై వెళ్ళొచ్చు. లేకపోతే డైరెక్ట్ ట్రైన్ కూడా బుక్ చేసుకోవచ్చు. ట్రైన్ డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. హ్యావ్ ఎ సేఫ్ ట్రిప్ టు మధురై.